హలో, నేను విశ్వేశ్వరరావు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ అడుగులు పడుతున్నటువంటి రోజులు ఇవి. ఈ క్రమంలో ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. మొత్తం ఐటీ సెక్టర్ మొత్తం గందరగోళం అవుతున్నటువంటి సిచ్యువేషన్లో భారతదేశం ప్రత్యామ్నాయంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 3 కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ మధ్యకాలంలో భారతదేశం తీసుకుంది. వాటిలో ఒకటి డార్క్ ఫ్యాక్టరీ, 2 సెమీ కండక్టర్స్, 3 ఏఐకి సంబంధించినటువంటి డెవలప్మెంట్. ఈ 3 రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని సాఫ్ట్వేర్ రంగం ఒకవేళ దెబ్బతిన్నప్పటికీ కూడా నిలబెట్టేటువంటి కార్యక్రమాల కింద భారత ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా ఏఐ మోడల్స్ వచ్చేస్తున్నాయి, అనేకమైనటువంటి టూల్స్ వచ్చేస్తున్నాయి. వాటి కారణంగా ఉపాధి అవకాశాలు పోతున్నాయి, ఉద్యోగ అవకాశాలు పోతూ ఉన్నాయి. వితిన్ 1 ఇయర్లో 80% వైట్ కాలర్ జాబ్స్ పోతాయని చెప్పేసి మైక్రోసాఫ్ట్ బిజినెస్ హెడ్డే చెప్తూ ఉన్నారు. గతంలోనే అనేక మంది టెక్ దిగ్గజాలు కూడా చెప్పారు చాలా కష్ట పరిస్థితులు రాబోతూ ఉన్నాయని. దానికి తగిన విధంగానే గత 2 రోజుల నుంచి ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి షేర్ వాల్యూ భారీగా పతనమైంది. 2 రోజుల క్రితం 1,00,000 కోట్ల విలువైనటువంటి సంపద ఆవిరైపోతే నిన్న 3 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద ఆవిరైపోయింది. ఇవాళ మళ్ళీ డిజాస్టర్లోకి వెళ్ళిపోయింది. గత 3 రోజుల నుంచి ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి షేర్ల వాల్యూ ఒక్కొక్క కంపెనీకి డిఫరెంట్గా 7 నుంచి 10% పడిపోయింది. ఇదే పతనం కనుక కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద కంపెనీల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వాతావరణం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాని తగ్గట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, దాని ప్రభావం భారతదేశం మీద పడుతుంది. కరెక్ట్గా రెసిప్రోకల్ ట్యాక్స్, ఆ రెసిప్రోకల్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఒప్పందం ఇప్పుడు కుదిరింది. 50% నుంచి 18%కి తగ్గించామని చెప్తున్నారు. కానీ దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని. గతంలో 3% ఉండేదాన్ని ఇప్పుడు 50% నుంచి 18% తగ్గించారని అంటే 3 నుంచి 18% పెరిగినట్టే అవుతుంది. పైగా అమెరికా ఫెడ్కి సంబంధించి అక్కడ అమెరికా ఫెడ్ అధినేతను మార్చేస్తున్నారు. ఆయన వడ్డీ రేట్లను తగ్గించడు అనేటువంటి ఒక భావం కూడా ఉంది. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ప్రభావం చూపెట్టిన అంశాలు. వీటి కారణంగా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు తగ్గకుండా అనేక అంశాలని తీసుకొని జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే మన బడ్జెట్లో జీడిపి వచ్చేసి సేవా రంగానికి ఎక్కువ ఉంటుంది, జీడిపి రేషియో. అందుకే సేవా రంగం కనుక దెబ్బతింటే కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ఏదైతే చెప్పారో, అమెరికా అధ్యక్షుడు చెప్పిన విధంగా మనది ఆర్థిక వ్యవస్థ డొల్ల కాదు అనేది నిరూపించుకోవాలంటే సేవా రంగాన్ని కాపాడుకోవాలి. అందుకే 3 రకాల నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఒకటి డార్క్ ఫ్యాక్టరీ. ఏంటి ఈ డార్క్ ఫ్యాక్టరీ? అసలు ఈ డార్క్ ఫ్యాక్టరీ అంటే ఏంటి అనేది కనుక చూస్తే, ఇది సెమీ కండక్టర్ రంగం మరియు ఏఐ రంగాల్లో వడివడిగా అడుగులు వేస్తున్న భారత్. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే సెమీ కండక్టర్లు మరియు ఏఐ రంగాల్లో భారత్ 3 కీలకమైనటువంటి విజయాలను నమోదు చేసుకుంది. ఏంటి ఆ విజయాలు అని అంటే, ఒకటి డార్క్ ఫ్యాక్టరీ. ఏంటి డార్క్ ఫ్యాక్టరీ? పాలిమేట్ ఎలక్ట్రానిక్స్ తమిళనాడులోని కాంచీపురంలో భారతదేశం మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ డార్క్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇది ఏమిటి ఈ డార్క్ ఫ్యాక్టరీ అంటే, లైట్స్ అవుట్ ఫెసిలిటీ అని అంటారు, అని దీన్ని పిలుస్తారు. లైట్స్ అవుట్ ఫెసిలిటీ అని పిలుస్తారు ఈ డార్క్ ఫ్యాక్టరీని. ఇక్కడ ఉత్పత్తి విభాగంలో మానవ కార్మికులు ఉండరు. కేవలం రోబోలు, ఏఐ వ్యవస్థలు మరియు సెన్సార్లు 24/7 చిప్ తయారీలు నిర్వహిస్తాయి. అంటే ఇక్కడ మానవ వనరులు ఏముండవు ఈ కంపెనీలో. ఈ డార్క్ ఫ్యాక్టరీలో ఎవరు ఎంప్లాయీస్ ఉండరు. అక్కడ ఉండేది ఓన్లీ రోబోలు, అలాగే సెమీ కండక్టర్లు, సెన్సార్లు, ఇవే ఉంటాయి. ఇంజనీర్లు రిమోట్ ద్వారా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. దీనివల్ల భారత్ అత్యంత ఖచ్చితత్వంతో కూడినటువంటి లోపాలు లేనటువంటి చిప్ తయారీ రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. సో ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి చిప్పుల కొరత ఉంది. ఈ చిప్ డిజైనింగ్ అనేది చాలా వాల్యుబుల్. ఇక్కడ అమెరికాలో కూడా ఈ చిప్ డిజైన్కి సంబంధించిన డిమాండ్ ఉంది.
అందుకే చిప్ డిజైనింగ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్యాచ్ చేస్తుంది అమెరికా. ఇక్కడ 1143 కోట్ల గాలియం నైట్రేట్ సెమీ కండక్టర్ ప్లాంట్, ఇది రెండవ అచీవ్మెంట్. భారతదేశం రీసెంట్గా సాధించినటువంటి విజయాల్లో ఇదొకటి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో భారతదేశం మొట్టమొదటి గాలియం నైట్రేట్ సెమీ కండక్టర్ ప్లాంట్కు కంపెనీ శంకుస్థాపన చేసింది. దీనికోసం 1143 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. సాధారణంగా సిలికాన్ చిప్స్ కంటే ఈ గాలియం నైట్రేట్ చిప్స్ ఎక్కువ విద్యుత్ సామర్థ్యం కలిగి ఉంటాయి మరియు వేడిని తట్టుకోగలవు. ఈ చిప్సే మొత్తం ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్లో కానీ, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐలో ఉపయోగించేవి కానీ, లేదా రోబోలకు ఉపయోగించేటువంటివన్నీ, ఇవన్నీ కూడా చిప్స్ డిపెండ్ అయి ఉంటాయి, చిప్స్ మీద ఆధారపడి ఉంటాయి. అందుకే చిప్స్కి ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇక డిఫెన్స్ రాడార్ వ్యవస్థలు ఈ చిప్స్ కారణంగా నడిచేది. 5G 6G టెలికాము, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష మరియు క్షిపణి సాంకేతికత, అందుకే చిప్స్ అంత డిమాండ్. చిప్ డిజైనింగ్ సెమీ కండక్టర్లకు అంత డిమాండ్ ఉంది. ఇక 2030 నాటికి ఏడాదికి 1000 కోట్ల చిప్స్ను తయారు చేయటం, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరియు వ్యూహాత్మక బలానికి పెద్ద వేతం. ఇది 10 బిలియన్ చిప్స్ ఏడాదికి తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశం. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఈ కంపెనీని తయారు చేశారు. ఈ కంపెనీకి రాయ్పూర్లో శంకుస్థాపన చేశారు. ఇంకా మూడో విజయం, భారతదేశం మౌనంగా వెదుతున్నటువంటి భారతదేశం మూడో విజయం ఏంటంటే గ్లోబల్ బెంచ్ మార్కుల అధిగమించిన స్వదేశీ ఏఐ. ఇప్పుడు ప్రపంచంలో అనేక ఏఐలు వస్తున్నాయి. ఇప్పుడు ఆంథ్రోపాక్స్ అనేది సంచలనం కలిగిస్తున్నటువంటి ఏఐ టూల్. భారతదేశంలో కూడా స్వదేశీ టెక్నాలజీతోటి, స్వదేశీ మేధస్సుతోటి ఏఐని డిజైన్ చేసుకోగలిగారు. సర్వం ఏఐ ఇది మనది. ఈ సర్వం ఏఐ అనేది 22కి పైగా భారతీయ భాషలకు మద్దతు ఇచ్చేటువంటి భారతదేశం మొట్టమొదటి ఎండ్ టు ఎండ్ పూర్తి స్వదేశీ ఏఐ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేసింది. సర్వం ఏఐ అనేది మన దేశంలో మన పరిజ్ఞానంతో మన భాషలకు అనుగుణంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఇది భారతదేశంలో ఉండేటువంటి కంపెనీ తయారు చేసింది. దీని నమూనాలైన బుల్బుల్ V3 మరియు సర్వం VIZ డాక్యుమెంట్లను అర్థం చేసుకోవడంలో చాట్ జీపీటీ మరియు గూగుల్ జెమినీ ప్రో వంటి గ్లోబల్ సిస్టమ్స్ కంటే మెరుగైనటువంటి ప్రదర్శన కనబరిచాయి. సో మన టూల్స్ ఈ నమూనాలు బుల్బుల్ V3 అండ్ సర్వం VIZ, ఇవి అమెరికా కంపెనీలు చాట్ జీపీటీ కానీ, గ్రోక్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, గూగుల్ జెమినీ ప్రో కానీ, వీటికంటే మెరుగైనటువంటి విధంగా ఉన్నాయి. అలాగే ఓమ్ని డాక్ బెంచ్ V1.5లో ఇవి 93.28 స్కోర్ను సాధించాయి. కాబట్టి సక్సెస్ అయింది. ఇక భారతీయ భాషల్లో ఉన్న డాక్యుమెంట్స్ని OCR అంటే ఆప్షనల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ ద్వారా గ్లోబల్ ఏఐ టూల్స్ కంటే ఖచ్చితంగా టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో భారతీయ భాషల్లో ఉన్న పుస్తకాలను డిజిటల్ ఫార్మాట్లో మార్చుకోవచ్చు సులువుగా. విదేశీ ప్లాంట్లలా కాకుండా సర్వం ఏఐ డేటాను భారతదేశంలోనే ఉంచుతుంది. దీనివల్ల జాతీయ డేటా భద్రత మరియు మరింత బలపడుతుంది. భారతదేశం ఇప్పుడు పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతంగా నిర్మించుకుంది ఈ 3 కారణంగా. సో అధునాతన చిప్ తయారీ, వ్యూహాత్మకంగా ఈ GAN సెమీ కండక్టర్, స్వదేశీ ఏఐ నమూనాలు. సో ఈ 3 భారత డిజిటల్ సార్వభౌమాధికారం వైపు వేస్తున్నటువంటి పెద్ద అడుగులు. దీనివల్ల సెమీ కండక్టర్ మరియు ఏఐ పోటీలో భారత్ శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగబోతుంది. ఇప్పుడు రాబోయే సంవత్సరాల్లో చిప్స్ దిగుమతి మీద ఇప్పుడు ప్రతి సంవత్సరం భారత్ ఖర్చు చేస్తున్న వేల కోట్ల డాలర్లను పొదుపు చేసుకోగలదు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో చిప్స్లో కానీ, సెమీ కండక్టర్లో కానీ, ఏఐ టూల్స్లో కానీ మనం ముందు ఉండబోతున్నాము. ఈ డార్క్ ఫ్యాక్టరీ అనేది ఒక అచీవ్మెంట్ అయితే, సెమీ కండక్టర్స్ రెండో అచీవ్మెంట్ అయితే, మూడోది చిప్ డిజైనింగ్. సో ఈ కారణంగా భారత్ రాబోయేటువంటి రోజుల్లో సర్వం ఏఐ లాంటి టూల్స్ అనేకం నిర్మించి భారత సాంకేతిక పరిజ్ఞానానికే ఒక సవాల్గా నిలవబోతుంది. ఇది భారతదేశం సైలెంట్గా, మౌనంగా ఈ మధ్య కాలంలో సాధించినటువంటి
సాంకేతిక విజయాలుగా చెప్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు. మరి వీటి కారణంగా ఉద్యోగ అవకాశాలు రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు వేస్తున్నటువంటి అంచనాలని మీరు పరిగణలోకి తీసుకుంటున్నారా, నమ్ముతున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.